వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అదుపు తప్పిన ఇసుక మాఫియా, అడ్డగించిన వారిపై దాడులు, ఆసుపత్రి పాలైన బాధితులు. ఏజెన్సీ వాసులకు మెరుగైన వైద్యం, అత్యాధునిక పరికరాలతో ప్రజా వైద్యశాల ప్రారంభం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా మిస్ ఆంధ్రాకు ఘన సన్మానం. బతుకమ్మ పాటను ఆవిష్కరించిన మంత్రి సీతక్క. చిన్నారి ఆస్పియా దారుణ హత్య, మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు. మంచిర్యాల జిల్లా మందమరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా విద్యార్థినుల బతుకమ్మ సంబరాలు. మెట్రోలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ నిర్వహిస్తున్న అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకునిచ్చే బతుకమ్మను, బతుకమ్మ మన బతుకు చెరువుల మీదే ఉంది, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. బతుకమ్మ పండుగ అంటేనే చెరువుల పండుగ. చెరువులకు ఆడబిడ్డలంతా ధన్యవాదాలు తెలిపే పండుగ బతుకమ్మ. చెరువులే తెలంగాణ ప్రాంతానికి జీవనాధారం. వర్షాధార పంటలకు తెలంగాణ ప్రసిద్ధి. చెరువులు నిండితేనే పంటలు పండుతాయి. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పూలకు నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. అందుకే చెరువులను శుద్ధి చేసే కార్యక్రమం. బతుకమ్మ మహిళలకు పసుపు కుంకుమలకు గౌరవ ప్రతీక. తల్లిదండ్రులకు తమ ఆడబిడ్డలకు నైవేద్య రూపాల్లో పౌష్టికాహారాన్ని అందించే పండుగ ఇది. మనసుకు శరీరానికి ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ. బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. అప్పుడే సామూహిక జీవన విధానాన్ని కొనసాగించడంతో పాటు చెరువులను శుద్ధి చేసిన వాళ్ళమవుతాం. ఎంత ఎత్తుకు ఎదిగినా మన ఆటపాటలే మన అస్తిత్వం. బతుకమ్మ బోనాలు మన అస్తిత్వాన్ని ప్రతీకలు. వాటిని భవిష్యత్ తరాలకు అందించే విధంగా తెలంగాణ సంబరాలు జరుపుకోవాలి. ఓయూ స్టూడెంట్గా ఇక్కడి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా. ఓయూ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా అన్నారు. ముందుగా మీ మనసులలో ఉన్నటువంటి సమస్యలు కానీ కోరికలు కానీ తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్లి మరి కళాశాల స్టూడెంట్గా నా యొక్క పాత్రను కూడా నేను తప్పకుండా పోషించి సమస్యల పరిష్కారానికి మీ తరపున ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా బతుకమ్మ అంటే మరి బతుకునిచ్చే అమ్మ. ఈ బతుకు చెరువుల మీదనే ఉంటది. ఇందాక పెద్దలు లక్ష్మీనారాయణ సార్ అన్నట్టుగా ఒకప్పుడు ఎక్కడో గడిల కాను కొన్ని చోట్లకే పరిమితమైంది. కానీ చెరువుల పండుగ ఇది. చెరువు దగ్గర ఆడకూతులందరూ మరి చెరువులకు ధన్యవాదాలు తెలుపుకునే పండుగ, చెరువులను పూజించే పండుగ, చెరువులు నిండిన తర్వాత మనం చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఇది మన తెలంగాణ ప్రాంతంలోనే ఉంది అంటే కారణం తెలంగాణ ప్రాంతం అనేది చెరువుల మీద ఆధారపడి బతికే అటువంటి ప్రాంతం. భౌగోళికంగా మన యొక్క ప్రాంతం జాగ్రఫికల్ గా ఉండేటువంటి చేంజెస్, ముఖ్యంగా మరి ఆకాశపాయ పంటలు అంటారు. వర్షం పడితేనే పండే పంటలు. వర్షం తర్వాత ఆ చెరువులు అలా నిండితే ఆ తర్వాత వచ్చే నీళ్లతోటి కింద పారకం ఉండేది. మనకు ఒకప్పుడు చూస్తే కొన్నేళ్ల క్రితము మా చిన్నతనంలో కూడా చూసినాం. చెరువుల కాడనే పోయి స్నానాలు చేసేది, చెరువుల దగ్గర నుంచే నీళ్లు తీసుకొచ్చేది, చెరువుల కాడ నుంచే మరి వ్యవసాయానికి పంటలకు నీళ్లు అందించేది. కాబట్టి చెరువు అనేది మన తెలంగాణ ప్రాంతానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి జీవనాధారమైనటువంటిది. కాబట్టి మరి చెరువులను మనం పూజించుకునే పండుగ. పూలకు పండుగ చేసి పూలను గౌరవించుకొని పూలను పూజించుకొని తద్వారా చెరువులలో వేస్తాం. మన ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఉమెన్ కమిటీకి అందరికీ కూడా, మా మహిళా సోదరిమణులకు సహకరించినటువంటి జేఏసీ మరి స్టాఫ్ అందరికీ హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ సభా అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు లక్ష్మీనారాయణ సార్ గారు, అదేవిధంగా మల్లేశం గారు, సోదరిమణి వనిత గారు, మా ప్రిన్సిపాల్ గారు విజయలక్ష్మి మేడం గారు, రెడ్డి నాయక్ గారు, అదేవిధంగా లావణ్య. ఈ పూలలో తీరొక్క గుణం. ఇప్పుడు మనకు న్యాచురల్ గా ఉండే పూలు దొరకడం లేదు. సహజత్వాన్ని మనం కోల్పోతా ఉన్నాం. తంగేడు పువ్వులకు కూడా వాటర్ను శుద్ధి చేసే గుణం ఉంది. ప్రతి ఒక్క పువ్వుకు నీళ్లను శుద్ధి చేసే గుణం ఉంది. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా ఆడకూతులు మరి
మంచి పిల్ల పాపలతోటి మరి జీవితాంతం ముత్తైదుగా ఉండాలని అలాంటి పసుపు కుంకుమ కూడా గౌరమ్మని పెట్టుకొని మొక్కుకుంటాం. తర్వాత చెరువు కాడ ఆడిన తర్వాత ఊర్లో ఆడిన తర్వాత మళ్ళీ చెరువులు వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పసుపు ముద్ద అందులో వేస్తాం. మీరందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు. పసుపుకు మరి యాంటీబయాటిక్ అనేది అంటే శుద్ధి చేసే గుణం ఉంది. సో మనకు వర్షాలు పడ్డ తర్వాత మరి ఆ ఊర్లలో నీళ్లు ఎక్కువ మనం అవే తాగేది. ఒకప్పుడు చెరువులలో బిందెలు పట్టుకొచ్చుకొని ముంచుకొని తాగేటోళ్ళు. అంటే ఇది ఒక శుద్ధి కార్యక్రమం కూడా. సేమ్ టైంలో మన ఊర్లలో ఒకప్పుడు చూస్తే ఎండాకాలం ముందు పెళ్లిళ్ళు చేస్తే మళ్ళీ మనం అమ్మగారింటికి పోవాలంటే మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తేనే పోవుడు. అవునా కాదక్క? కాబట్టి మరి నా బిడ్డ ఏం తిన్నదో ఏం తినలేదని గౌరమ్మ పేరుతోటి బతుకమ్మ పేరుతోటి మరి బతుకునిచ్చే అమ్మను కూడా వాళ్ళకు రోజు నైవేద్యం పెట్టి ఆ తీరొక్క నైవేద్యాన్ని మనం కూడా తిని మరి బలంగా తయారు కావాలి. పెళ్ళైన అత్తగారింటికాడ ఏం తిన్నదో ఏం పెట్టిందో లేదో అత్త అని తల్లిదండ్రులు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. 4వ రోజు అమ్మవారిని మహాలక్ష్మి మాత అలంకారంలో చతుర్స్నానార్చన, కుష్ముండి, దుర్గా అర్చనలు నిర్వహించి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. దేవాలయానికి నగరం నలుమూలల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించిన వారు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
తిరుమలకుంట కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాల గిరిజనులు 20 ఏళ్ల క్రితం వరద ముంపుకు గురై మెరక ప్రాంతంకు వెళ్లి ఇల్లు నిర్మించుకొని అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి తిరుమలకుంట కాలనీ అని పేరు పెట్టుకున్నారు. రహదారి పక్కన మెరక ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలనుకున్న ప్రజలకు ఆనుకొని ముప్పు వచ్చి పడింది. మెరక ప్రాంతం ఎంతో హాయిగా ఉంటుందనుకున్న ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితి వచ్చి పడింది. అదే ఊరు ఊట రూపంలో కనిపించకుండా నెమ్మదిగా లోపల నాని ఎప్పుడు చూసినా గ్రామంలో అక్కడ చూసినా తేమతో నిండిపోయి కనబడకుండా గ్రామాన్ని తినేస్తుంది. గుంటలపై నుంచి వస్తున్న ఊటతో కాలనీలోని మడిచి బుల్లెమ్మ ఇల్లు కూలిపోయింది. అప్పటి వరకు ఇంట్లో వంట చేసుకొని పనికెళ్లేందుకు ఇంట్లో అందరూ సర్దుకొని రోడ్డుపైకి వచ్చారు. ఇప్పుడు మాకు నివసించడానికి ఇల్లు కూడా లేదు. దాని ద్వారా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరుమలకుంట కాలనీ అండి మాది. నా పేరు మడి బుల్లమ్మ. మాది వర్షం ఎక్కువ పడటం వల్ల గట్టు మీద నుంచి నీళ్ళు రావటం వల్ల ఇళ్ళన్నీ కూలిపోయాయి. ఉండటానికి కూడా లేదు. అట్లాగే మేము కేసీఆర్ ఇళ్ళకి వెళ్తేనే వాళ్ళు మేము ఉంటున్నాం ఆ ఇంట్లోని. మేము రేపే మొత్తం ఖాళీ చేయమన్నారు. అక్కడ నుంచి ఎవరి స్థలంలో కట్టుకున్నాం. మేము అప్పటికప్పుడు అది ఏదో చిన్న పాకి వేసుకున్నామండి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏదన్నా ఇల్లు ఇస్తే శాంక్షన్ చేస్తే ఏమైనా కట్టుకుంటామండి. మాకైతే ప్రస్తుతానికైతే ఇల్లు లేవు. అట్లా ఉంటున్నాము. ఏదో డేరాలు వేసుకొని పాకాలు వేసుకొని ఉంటున్నామండి. వాళ్ళ స్థలాలు వస్తే వాళ్ళు వెళ్ళమంటే మేము ఇటు వెళ్ళాలో కూడా తెల మాకు ఇల్లు మంజూరు చేయండి అండి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొంచెం ఇల్లు మమ్మల్ని చూసి కథ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది. అదే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం. నా పేరు మడకం భవాని. గుట్టపై నుండి ఊట వల్ల మా ఇల్లు కూలిపోయింది. ఆ ఊట వల్ల దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి, జ్వరాలు. అలాగే మాకు ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం ఇస్తుందని ఆశిస్తున్నాం. సింగర్ సంతోష్, రచయిత ఆజాద్, ఎడిటర్ సుకుమార్ రూపొందించిన బతుకమ్మ పాటను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తన నివాసంలో సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ పాటను మహిళలకు బహుమతిగా ఇచ్చినందుకు అభినందించారు. ప్రతి మహిళ గొంతెత్తి పాడుతూ చప్పట్లతో ఆనందంగా ఆడుతూ బతుకమ్మ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఇలాంటి పాటలు దోహదపడతాయని పేర్కొన్నారు. బతుకమ్మ సందర్భంగా ప్రతి మహిళ గొంతెత్తి పాడుతూ చప్పట్లతోటి మరి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అదేవిధంగా బతుకమ్మ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసం మా సోదరుడు సింగర్ కళాకారుడు మరి సంతోష్ గారు, అదేవిధంగా రైటర్ గడ్డం ఆజాద్ గారు ఇద్దరు, మరి మిగతా సోదరులంతా బతుకమ్మ సందర్భంగా తెలంగాణ సుకుమార్, ఎడిటింగ్ సుకుమార్, వీళ్ళందరూ కలిసి బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళలకు బతుకమ్మ పాట పాడి బహుమతిగా ఇచ్చినందుకు మా సోదరులందరికీ ఆడబిడ్డలుగా దీవిస్తున్నాం. గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు. పూలవనమై పూలు వేసుకుంది బతుకమ్మ నేడు. తెలంగాణ మంత పూల పండుగంట, పూలనే పూజించే వేడుకే బతుకమ్మరా. మెరుగులు అద్ది గుమ్మాలకు పచ్చాలి తోరణమే గట్టి, గడపలకు పసుపు కుంకుమనే అద్ది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ప్రముఖ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలతో ఇల్లందులోని పాత బస్టాండ్ సమీపంలో ప్రజా వైద్యశాలను ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మరియు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు గుండాల, ఆళ్లపల్లి, కారపల్లి మండలాల ప్రజలు ప్రైవేట్ వైద్య సేవలకు వెళ్లాలంటే ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, హైదరాబాద్ కంటి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి. కానీ ప్రస్తుతం ప్రజలకు ఆ బాధలు తప్పాయని ఇల్లందులోని పలువురు వైద్య నిపుణులచే అన్ని సౌకర్యాలతో డాక్టర్ హర్షవర్ధన్, టీవీ రవి, తేజశ్రీలు ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇల్లందులోనే ప్రజా వైద్యశాలలో మెరుగైన వైద్యం సేవలు అందుబాటులో ఉంటాయని, ఎముకలు, కీళ్లు, చెవి, ముక్కు, గొంతు, స్త్రీలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, దిండిగల రాజేందర్, డిఎస్పీ చంద్రబాను, సిఐ సత్యనారాయణ, వైస్ చైర్మన్ జానీ పాషా మరియు అఖిలపక్ష ముఖ్య నాయకులు, ప్రముఖ డాక్టర్లు, హాస్పిటల్ స్టాఫ్ మరియు డాక్టర్ హర్షవర్ధన్ అభిమానులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ మీరు కూడా మేడం మీరు కూడా చూడండి ఒక్కసారి. సార్ ఒక్కసారి వెయిట్ సార్ సార్ ఒకసారి చూడండి. రైట్ సార్ 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 ఒకసారి చూడండి సార్. నేను ఒక్కనే పక్కన సార్ కట్ చేసి కిరికే అందరికీ నమస్కారం. ఈరోజు ఇల్లందు పట్టణంలో పాత బస్ స్టాండ్ సెంటర్ నందు డాక్టర్ హర్ష గారి ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాలని ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం. ఈ యొక్క అవకాశాన్ని ఇల్లందు పట్టణ ప్రజలందరూ కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, వైద్యం అందుబాటులో లేదని చెప్పేసి ఖమ్మం, హైదరాబాదు దూర ప్రాంతాలకి టెన్షన్తో కూడుకొని పోయే పరిస్థితి నుంచి ఈరోజు అతి తక్కువ ఖర్చుతోటి అన్ని సదుపాయాలతోటి ఆపరేషన్ థియేటర్ మొదలుకొని స్కానింగ్తో సహా ఎవ్రీథింగ్ హాస్పిటల్లో కావాల్సినటువంటి రోగులకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా కల్పించి ఈరోజు ఇల్లందు పట్ట ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా తేజకి అదేవిధంగా హర్షకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో వచ్చిన వారికి ఆ దేవుడు ఆశీస్సులు, పట్ట ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా వారు వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మా తరపున కూడా వారికి ఇప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చిన్నారి ఆస్పియా దారుణ హత్య, మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే
నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించాలని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకున్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూశారు గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి లీవులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. గాని ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చిమరిలో 9 ఏళ్ల పాప ముక్కలేసి చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు మీరు. మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి గాని, హోంమంత్రికి గాని, లోకేష్ గాని అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు, కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి? హోంమంత్రి ఒక ఆడపిల్ల, ఖచ్చితంగా ఆడవాళ్ల గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థ పరిపాలన బయటకు వస్తుందో, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరువు పోతుందన్న భయంతో ఈ రోజు ప్రభుత్వం, హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పుంగునూరుకి. మరి ఎందుకు మీ పక్క నియోజకవర్గంలో నువ్వు వెళ్లలేదు? ముచ్చిమరికి ఎందుకు వెళ్లలేదు? గుడ్లవల్లేరుకి ఎందుకు వెళ్లలేదు? అలాగే లోకేష్ గారి నియోజకవర్గానికి ఎందుకు వెళ్లలేదు? బాధ్యత లేదా హోంమంత్రికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ ని, దిశ పోలీస్ స్టేషన్ ని, అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు,
వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఇంతవరకు ఒక్క క్యాబినెట్ లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు. మహిళా భద్రత కోసం ఒక్క జీవో తీసుకురాలేదు. మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు. కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి. అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ ని, దిశ పోలీస్ స్టేషన్ ని, అలాగే స్పెషల్ కోర్ట్స్ ని, మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి. అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది, పొంగునూరులో 7 ఏళ్ల ఆ పసిబాలికని చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులచే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మలను తయారు చేసి బతుకమ్మ ఆడారు. కళాశాలలో పండగ వాతావరణాన్ని తలపించింది. ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేవతలను పూలతో పూజిస్తారని, అదే పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి మనదని అన్నారు. పండుగల విశిష్టతను తెలిపేందుకు, విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు విద్యా సంస్థల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ బతుకమ్మ పండుగ అని 9 రోజుల పాటు అత్యాధికతతో ప్రత్యేక వాతావరణాన్ని కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దీని కానీ కళాశాలలో మా విద్యార్థులు మరియు అధ్యాపకురాళ్ళు ఈ బతుకమ్మల్ని పేర్చి చాలా చక్కగా వారి ఆనందాన్ని తెలియజేస్తున్నారు. వారి జీవితాల్లో కూడా మరి ఎలాంటి అనర్థాలు కలగకుండా ఈ బతుకమ్మల ద్వారా వచ్చేటువంటి దీవెనలు సమృద్ధిగా పిల్లలకు, అలానే కళాశాల బృందానికి అందరికీ కలగాలని మరి ప్రిన్సిపల్ గారు అయినటువంటి కె శ్రీనివాసరావు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ జూనియర్ కళాశాల మందమరి కళాశాలలో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ప్రిన్సిపల్ గారి మరియు అధ్యాపకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరియు తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మన జీవితాల్లో మన యొక్క పండగలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ బతుకమ్మ దినోత్సవ శుభాకాంక్షలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.